విధి యొక్క గంట సమీపిస్తున్న కొద్దీ దైవిక జోక్యం బయటపడింది. పుట్టబోయే కృష్ణుడిని మధుర సరిహద్దుల నుండి ప్రశాంతమైన గోకుల్ గ్రామానికి తరలించే అద్భుత బదిలీ జరిగింది. అక్కడ పచ్చిక సౌందర్యాల నడుమ యశోద, నంద దంపతులు దివ్య బిడ్డకు భూలోక తల్లిదండ్రులు అయ్యారు. గోకుల్లోని కృష్ణ బాల్యం అతని సరదా పలాయనాలకు కాన్వాస్గా మారింది. అతను వెన్న దొంగిలించడం మరియు ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలలో ప్రతిధ్వనించే మంత్రముగ్ధమైన వేణువు వాయించడం వంటి తన వికృత చేష్టలతో ప్రజలకు తనను ప్రేమిస్తాడు. దివ్యమైన రాస్ లీలలో బృందావనంలో ఆవిష్కృతమైంది. కృష్ణుడు గోపికలతో మెలితెప్పినట్లు రాధ తన హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న ఖగోళ నృత్యం జరిగింది. అక్కడ పచ్చిక సౌందర్యాల నడుమ యశోద, నంద దంపతులు దివ్య బిడ్డకు భూలోక తల్లిదండ్రులు అయ్యారు. పవర్డ్ బై డబ్వర్స్ సంవత్సరాలు గడిచేకొద్దీ, విధి యొక్క గంట సమీపిస్తున్న కొద్దీ ఒక దైవిక జోక్యం బయటపడింది. పుట్టబోయే కృష్ణ మరియు ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలలో ప్రతిధ్వనించే మంత్రముగ్ధమైన వేణువు వాయించడం వంటి తన వికృత చేష్టలతో ప్రజలకు తనను తాను ప్రేమిస్తాడు. దివ్యమైన రాస్ లీలా బృందావనంలో ఆవిష్కృతమైంది. కృష్ణుడు గోపికలతో మెలితెప్పినట్లు రాధ తన హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న ఖగోళ నృత్యం. పవర్డ్ బై డబ్వర్స్. నరకాసురుడు అనే రాక్షసుడితో జరిగిన యుద్ధం కృష్ణుడి పరాక్రమాన్ని చాటిచెప్పింది. అతను విజేతగా నిలిచాడు. 16,000 మంది బంధువులను విడిపించాడు. న్యాయం మరియు కరుణ యొక్క సంజ్ఞలో కృష్ణుడు వారిని పెళ్లి చేసుకున్నాడు. వారి గౌరవం మరియు గౌరవానికి భరోసా ఇచ్చాడు. పవర్డ్ బై దబ్వర్స్. పూతన, తృణవర్త మరియు బకాసురుడు వంటి రాక్షసులు మరియు అసురులతో కృష్ణుని ఎన్కౌంటర్లు అతని దివ్య పరాక్రమాన్ని ప్రదర్శించాయి. భౌమాసుర అనే రాక్షసుడి నుండి రక్షించబడిన మరో 16,000 మంది యువరాణులతో వివాహం అతని అపరిమితమైన కరుణ మరియు గొప్పతనాన్ని వివరిస్తుంది. మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం. కృష్ణుడు కీలక పాత్ర పోషించడంతో తెరకెక్కింది. అర్జునుడి రథసారథిగా అతను కురుక్షేత్ర యుద్ధం యొక్క నైతిక గందరగోళాల ద్వారా యోధుడైన యువరాజుకు మార్గనిర్దేశం చేశాడు. యుద్ధభూమిలో అందించబడిన భగవద్గీత యొక్క బోధనలు కర్తవ్యం, ధర్మం మరియు భక్తిని ప్రస్తావిస్తూ కాలాతీత జ్ఞానంతో ప్రతిధ్వనించాయి. దైవిక ప్రేమ, జ్ఞానం మరియు న్యాయం పట్ల నిబద్ధత వంటి దారాలతో అల్లిన శ్రీకృష్ణుడి బహుముఖ కథనం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. అతని కథ కాలాన్ని మించినది. జీవితంలోని సంక్లిష్టతలను దయ మరియు అచంచలమైన భక్తితో నావిగేట్ చేయడంపై శాశ్వతమైన పాఠాలను అందిస్తుంది.